ఈ కుజుడు వల్ల బీబీ కారకుడు కుజుడు ఉన్నటువంటి కోపం రావటం, ఎదుటివాడి మీద విసురుగా మాట్లాడటం చేస్తుంటాడు. కాబట్టి ఆయన మనస్తత్వం అప్పుడు ఆ టైంలో అట్లా అనిపిస్తుంది. చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు, మాతృ సౌఖ్యం మంచి చాలా బాగా ఉంటుంది. షట్కంలో అంటే 6వ ఇంట్లో శత్రుస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మిత్రులే శత్రువులు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత మిత్రుల దగ్గర తీస్తామో అంత రివర్స్ అయిపోతారు. సప్తమంలో శని ఉన్నాడు, వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. వాహనాలు చాలా జాగ్రత్తగా నడపాలి. ఇప్పుడు ఎవరిని చూసినా కూడా హై స్పీడ్ పోతున్నారు, చాలా జాగ్రత్త. చిన్న పిల్లగాళ్ళకి, ఈ కన్యారాశి వాళ్ళకి, చిన్న పిల్లగాళ్ళకి బండ్లు అసలు ఇయ్యద్దు. తల్లిదండ్రులు ముందరే హెచ్చరిస్తున్నా నేను. ఏమాత్రం కూడా బండి 2.5 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా నో ఛాన్స్, నో బండిని ఇయ్యకూడదు. అంటే బైక్ తోలటానికి ఇయ్యద్దు, తర్వాత బాధపడద్దు. ఉన్న విషయం అది. యాక్సిడెంట్ అయితే వాడి కాలో చేయి ఎరుగుతుంది, లేకపోతే ఏదో చిన్న దెబ్బలు తగులుతాయి. జీవితాంతం బాధపడాల్సింది తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళందరూ బాధపడాలి. కాబట్టి ఈ కన్యారాశి వారికి 5 సంవత్సరాల దాకా బండి ముట్టుకోవద్దు అని ఖరాఖండి చెప్పేయండి. భాగ్యంలో గురుడు శుక్రుడు ఉన్నాడు, మంచి భోగలాలసమైన జీవితం గడుపుతారు. చక్కగా 10వ ఇంట్లో ఉన్నారు గురుడు శుక్రుడు, మంచి రాజస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఉద్యోగాన్ని ఇస్తారు. చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. ఏకాదశంలో బుధుడు రవి ఉన్నారు, మంచి తెలివితేటలుంటాయి. చక్కగా ద్వాదశంలో కేతువు ఉన్నాడు, కొంచెం దోషపూరితమైంది. తదుపరి